450 ఫాలోవర్స్ నుండి 8000 ఫాలోవర్స్ దాకా వితిన్ 5 to 6 months లో ఆర్గానిక్ గా ఈ క్లయింట్ కి మేము బిల్డ్ చేసాం. అది కూడా ఇంటీరియర్ డిజైనర్ ఇండస్ట్రీలో. ఈ ఇండస్ట్రీలో ఫాలోవర్స్ రావడం చాలా కష్టం అనుకుంటారు. కానీ ప్రాపర్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే ఏ ఇండస్ట్రీకైనా ఫాలోవర్స్ వస్తుంది అండ్ బిజినెస్ కూడా అవుతుంది. ఈ క్లయింట్ కి మేము ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ వల్ల యూట్యూబ్ నుండి ఎంక్వైరీస్ వస్తున్నాయి అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో ఇంటికి క్వరీస్ కూడా వస్తున్నాయి. కాస్ట్ ఎంత మాకు చేస్తారని చెప్పి చాలా క్వరీస్ అయితే వస్తున్నాయి. ఈ క్లయింట్ కి అసలు ఏం స్ట్రాటజీ యూస్ చేసాం, ఎలా యూస్ చేసాం అండ్ ప్రాసెస్ ఏంటి కంప్లీట్ గా బ్రేక్ డౌన్ ఈ వీడియోలో చేస్తా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. నా బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను నా రూమ్ లో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఈ క్లయింట్ నన్ను అసలు ఎలా అప్రోచ్ చేయడో చెప్తా చూడండి. నేను నా ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు నాకు లీడ్స్ అన్న వాళ్ళు కావాలి. నేను ప్రీవియస్ గా ఏజెన్సీలో వర్క్ చేసినప్పుడు అక్కడ నేను ఇంటీరియర్ డిజైనింగ్ క్లయింట్స్ అయితే నేను హ్యాండిల్ చేశాను. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా నీష్ నేను ఇంటీరియర్ డిజైనింగ్ ఇండస్ట్రీ అనుకొని స్టార్ట్ చేశాను. యాడ్స్ అయితే రన్ చేశాను. సో క్లయింట్స్ ఎంక్వైరీస్ అంతా వస్తున్నాయి. సో ఈయన ఎంక్వైరీ కూడా వచ్చింది. నేను వెళ్ళి మీట్ అయ్యాను. ఇతను ప్రీవియస్ గా తన పార్ట్నర్ తో అయితే కలిసి వర్క్ అనేది చేశారు. సమ్ ఇష్యూస్ వల్ల ఆ పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ అయ్యి తిన ఓన్ గా కంపెనీ పెడదామని డిసైడ్ అయ్యారు. సో అప్పుడు నా యాడ్ చూసి నన్ను కాంటాక్ట్ అవుతారు. నేను వెళ్ళి మాట్లాడాను. నాకు ఇలా ప్రీవియస్ గా ఇలా పార్ట్నర్షిప్ ఉంది, బ్రేక్ అయింది, ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నా అని చెప్పి తనైతే చెప్పారు. సో ఓకే అని చెప్పి తన దగ్గర ఫుటేజ్ అంతా నేను చూసి ఏం ఫుటేజ్ ఉంది, ఎలా ఫుటేజ్ ఉందని చెప్పి సో తన దగ్గర ఉన్న ఫుటేజ్ అన్న చూసి సో స్టార్టింగ్ డేస్ లో మేము ఏం చేసామంటే ఈయన కెమెరా ముందుకు రావడం అంత నచ్చదు అది ఇది అని చెప్పారు. సో ఇనిషియల్ గా ఎవరైనా ఎలాగే చెప్తారు వాయిస్ ఓవర్ అది ఇది ఇవ్వడం కస్టమర్, బట్ నేను ఏదో అలా రిక్వెస్ట్ చేసి వాయిస్ ఓవర్ అయినా తీసుకున్నాను. కొన్ని కేసెస్ లో అయితే క్లయింట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేదు, ఇంకా నేనే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను. సో స్టార్టింగ్ లో ఏం చేసామంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. నేను ఒక అకౌంట్ అయితే నాకు చూపించాడు. సో దానికి 1800 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఓకే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన అట్లీస్ట్ 300-400 వ్యూస్ కూడా రావట్లేదు. 100-200 కాడ స్టక్ అయిపోతుంది. సరే ఏంటని చెప్పి నేను అడిగాను, ఇది ఒరిజినల్ ఫాలోవర్సా బాట్ ఫాలోవర్స్ అంటే, లేదు శివ ఇది బాట్ ఫాలోవర్స్, కొంచెం క్లయింట్ మనల్ని నమ్ముతారేమో అని చెప్పి అప్పట్లో చేయించారు. మీరు చేశారు, ఎవరైనా చేశారంటే లేదు అప్పుడు నేను ఒక ఏజెన్సీతో టైఅప్ అయ్యి నువ్వు రాకముందు అన్నారు. సరే అని చెప్పి నేను ఏం చేశానంటే ఒక 1-2 డేస్ ఆలోచించి ఇలా కాదు మనం ఇలా చేయకూడదు, బాట్ ఫాలోవర్స్ ఉంటే మన ఫ్యూచర్కే తర్వాతలో మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ అకౌంట్ అయితే అక్కడికప్పుడు డిలీట్ అనేది చేయించేసి కొత్త అకౌంట్ అనేది స్టార్ట్ చేసాం. కొత్త అకౌంట్ స్టార్ట్ చేసి ఇనిషియల్ గా సేమ్ అందులో వీడియోస్ నేను బ్యాకప్ చేసుకుని ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చేసి ఇనిషియల్ గా మన అకౌంట్ కొంతమందికి రీచ్ అవ్వాలంటే బూస్ట్ అన్నది చేయాలి, బట్ నేను దీన్ని అంతగా రికమెండ్ చేయను. స్టార్టింగ్ లో కాబట్టి 1-2 డేస్ బూస్ట్ అన్నది చేసాం. ఒక 1 మంత్ అయితే కొంచెం కంటెంట్ అనేది అప్లోడ్ చేసాం. దాని తర్వాత యాడ్స్ అనేది స్టార్ట్ చేసాం. మంత్ ఎండ్ నుండి యాడ్స్ అనేది స్టార్ట్ చేసాం. సో లీడ్స్ క్వరీస్ వస్తున్నాయి. తను అడిగిన టార్గెట్ లొకేషన్ నుండే లీడ్స్ క్వరీస్ వస్తున్నాయి. సో కంప్లీట్ గా స్టార్టింగ్ లో యాడ్స్ అనేవి కూడా బాగానే వెళ్ళాయి. 1 or 2 ప్రాజెక్ట్స్ అయితే క్లోజ్ అన్నది అయింది. ఇలా కాదు మనం మీరు ఫేస్ చూపించట్లేదు, వాయిస్ అవ్వడం కూడా చాలా టైం పడుతుంది, ఇలాగైతే మనం గ్రో అవ్వడం కష్టం అని చెప్పి పట్టుబట్టి ఇంక నేను ఆయనతో అట్లీస్ట్ మీరు వీడియోస్ అయినా సరే ఇంటీరియర్ చూపించడం కాదు, మీరు ఉండాలి వీడియోస్ లో, అప్పుడు దాన్ని పర్సనల్ బ్రాండింగ్ చూస్తారు, జనాలు మనల్ని ట్రస్ట్ చేస్తారు. ఒక పర్సన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పిన ఏదైనా చెప్పినా జనాలు ట్రస్ట్ చేస్తారని చెప్పి సో నేను ఆయన్ని వీడియోస్ ఎవరైనా సరే వీడియోస్ ఆయన తీయడం స్టార్ట్ చేయించాను. అంటే ఇప్పుడు ఒక 2 BHKలో ఒక రూమ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకోండి, వేరే అతను దాన్ని క్యాప్చర్ చేయడం. అక్కడ వాయిస్ ఓవర్ అవ్వకపోతే నేనేం చేశాను, కొన్నిసార్లు ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండేది కాదు. ఇంక నేనేం చేశానంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఇండస్ట్రీలో వీడియోస్ ఎలా వైరల్ అవుతున్నాయి, ఎలా ఫాలోవర్స్ వస్తున్నారు, లీడ్స్ ఎలా వస్తున్నారని చెప్పి ఒక 1 వీక్ నేను రీసెర్చ్ చేశాను. నాకు ఒక ప్యాటర్న్ అర్థమైంది. ఎడ్యుకేషనల్ వీడియోస్ ప్యాటర్న్ అయితే నాకు అర్థమైంది. ఫస్ట్ 5-6 సెకండ్స్ ఈయన ఒక ఆబ్జెక్ట్ గురించి చూపిస్తున్నాడు, డోర్ ఓపెన్ చేస్తున్నాడు, దానికి వెళ్ళి మొత్తం చూపిస్తున్నాడు. ఫస్ట్ 5-6 సెకండ్ తీసుకొని పైన ఒక టెక్స్ట్ అనేది పెట్టుకొని దాని తర్వాత రిమైనింగ్ 5-10 వీడియోస్ వేరే వీడియో కానీ ఏఐ వీడియో కానీ పెట్టడం అనేది జరిగింది. సో ఈ ప్యాటర్న్ మేము ఫాలో అయ్యాం. మాకైతే లిటరలీ ఒకటేమో 1.2M వ్యూస్ వెళ్ళింది, ఇంకా కొన్ని వీడియోస్ కూడా వైరల్ అన్నాయి. సో మాకు అక్కడ నుండి ఫాలోవర్స్ ఎంక్వైరీస్ రావడం స్టార్ట్ అయింది. ఈ ప్యాటర్న్ మేము 1-2 మంత్స్ ఫాలో అయ్యాం. ఫాలోవర్స్ వచ్చారు, కొన్ని ఎంక్వైరీస్ కూడా వచ్చాయి. బట్ నాకు ఎందుకు ఇది కరెక్ట్ ప్యాటర్న్ కాదని అర్థమైంది. ఎందుకంటే కొన్ని కూడా బయట ఎక్కడి నుంచో వేరే కంట్రీస్ నుండి కూడా క్వైరీస్ వచ్చాయి. లైక్ వేరే స్టేట్స్ నుండి కూడా క్వైరీస్ వచ్చాయి. మన ఇన్స్టాగ్రామ్ మన వీడియో అప్లోడ్ చేస్తామంటే మన ఊర్లో ఉంటుందనే కాదు, అది ఇండియా ఏంటి వరల్డ్ వైడ్ మొత్తం వీడియో వెళ్తుంది. సో ఈ ప్యాటర్న్ స్టాప్ చేద్దాం అని చెప్పి ఆ ప్యాటర్న్ అయితే స్టాప్ చేయొచ్చు. ఆ ప్యాటర్న్ స్టాప్ చేయించేసి ఇంకా మేము ఏం చేసాం, మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పి రీసెంట్గా ఒక 2-3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినారు. నేను ఇంకెళ్ళి ఆయన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ 17 Pro Max తో వీడియోస్ అయితే షూట్ చేశాను. వీడియోస్ షూట్ చేసిన వితిన్ 10 days లో యూట్యూబ్ లో ఒకటి 11K వ్యూస్ వెళ్ళింది, ఇంకోటి 4K 5K వ్యూస్ వెళ్ళింది అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేసాం. అండ్ మాకైతే ఆ 11K వ్యూస్ యూట్యూబ్ కి ఆయనకి వాట్సాప్ లో 20-30 మెసేజెస్ వచ్చాయి. నేనేం చేశాను, కింద కమెంట్ సెక్షన్ లో అక్కడ వాట్సాప్ నెంబర్, వాట్సాప్ లింక్ అయితే నేను ఇచ్చేసాను. సో దానివల్ల ఆయనకి యూట్యూబ్ నుండి ఒక 20-30 క్వెరీస్ అయితే వచ్చాయి అన్నారు. సో అది కన్వర్షనా అదా సెకండరీ విషయం. క్వెరీస్ అయితే వచ్చాయి, అడిగారని చెప్పాను, రెస్పాండ్ అయితే అయ్యానని చెప్పారు, కొటేషన్ కూడా సెండ్ చేశాను అన్నారు. బట్ ఏమైందో నేను వీడియో అయిన తర్వాత ఆయనకి కాల్ చేసి కనుక్కోవాలి. సో మేమైతే ఈ బిఫోర్ ఆఫ్టర్ ప్యాటర్న్ కూడా ఫాలో అయ్యాము. అండ్ ఏదైతే ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ లైక్ టాప్ 5 బెడ్రూమ్ కలర్స్, 2026 టాప్ 5 బెడ్రూమ్ కలర్స్, 2026 టాప్ 5 కిచెన్ కలర్స్ అని చెప్పి ఇలాంటి వీడియోస్ మేము చేసాం. వైరల్ అయ్యాయి, ఫాలోవర్స్ వచ్చారు, రీచ్ వచ్చింది. బట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ ఒకనొక టైం తర్వాత మేము స్టాప్ చేసాం.
బయట నుండి ఎక్కడి నుండో ఆడియన్స్ వస్తున్నారు. మన టార్గెట్ ఆడియన్స్ రావటం లేదు. ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి, మీరు ఇంకా వీడియోస్ అనేవి స్టార్ట్ చేయాలి. వీడియోస్ అనేవి మీరు అప్‌లోడ్ అనేది చేయాలి. మీరు మాట్లాడాలి. ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. టెస్టిమోనియల్ పెట్టాలని చెప్పాను. సో, దాని మీద మేమైతే వర్క్ చేసాం. ఒక 2 వీడియోస్ అయితే ఇలా లాంగ్ ఫార్మ్ తీసాం అండ్ షార్ట్ ఫార్మ్ కూడా తీసాం. అవి మనం అకౌంట్‌లో అనేది అప్‌లోడ్ చేస్తాము. సో, ఇది మేము ఆర్గానిక్‌గా క్లయింట్‌కి అయితే బిల్డ్ చేసాం. ఫస్ట్ ఏమైంది, ఒక అకౌంట్ ఉండేది 1800 ఫాలోవర్స్. నేను ఆ అకౌంట్ తీసేసా. స్క్రాచ్ నుండి ఫస్ట్ 0 నుండి 500 ఫాలోవర్స్ దాకా ఏం చేసాం, నార్మల్ ఆయన దగ్గర ఉన్న వాయిస్ ఓవర్ వీడియోస్ అవి బూస్ట్ చేయడం వల్ల కొంత ఫాలోవర్స్ అయితే వచ్చారు. బట్ వాళ్ళు వేస్ట్ ఫాలోవర్స్. సో, దానివల్ల మనకి యూజ్ అనేది ఉండదు. దాని తర్వాత ఈ ప్యాటర్న్ ని మేము అబ్జర్వ్ చేసుకొని జనవరి 21 ఎప్పుడో ఈ ప్యాటర్న్ అర్థం చేసుకొని అప్లోడింగ్ అని స్టార్ట్ చేసాం. సో, ఒక 7,000 6,800 దాకా ఈ ప్యాటర్న్ చేసాం. దాని తర్వాత మాకు అర్థమయ్యి దాని రిజల్ట్ అర్థమై క్వెరీస్ అయితే వస్తున్నాయి. ఆంధ్ర, టీఎస్ తెలుగులో క్వెరీస్ వస్తున్నాయి. వేరే వేరే స్టేట్ నుంచి వస్తున్నాయి. వేరే వేరే కంట్రీస్ నుండి కూడా వస్తున్నాయి. ఇంక మేము ఏం చేసాం, ఈ ప్యాటర్న్ ఆపేసి ఈయన కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం, ఈయన వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఈయన ఏదైనా ప్రాజెక్ట్కి వెళ్తుంటే ఇలా బీరోస్ ఇలా తీసుకోవడం, ఈయన ఏదైనా సైట్కి వెళ్ళినప్పుడు ఫోన్ అక్కడ పెట్టేసి వీడియోస్ తీసుకోవడం, ఎవరైనా వేరే వాళ్ళు దీంతో ఒక పర్సన్ తీసుకెళ్లి ఈ క్లయింట్ కస్టమర్తో మాట్లాడుతున్న వీడియోస్ తీసుకోవడం, ఇలాంటివి తీసుకొని సో బ్యాక్గ్రౌండ్ లో శివ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దీనికి వెళ్ళాను, సో ఎందుకు వెళ్ళానంటే ఈ కాన్సెప్ట్ మీద వెళ్ళా అని చెప్పారు. ఓకే, నేను ఆ కాన్సెప్ట్ తీసుకొని ఫుల్ స్ట్రక్చర్ అయితే చేశాను. ఒక 60 సెకండ్ వైరల్ ఫార్మాట్ రీల్ స్క్రిప్ట్ చేసి ఆయనకి ఇచ్చి ఆయన దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. టీమ్ అయితే ఎడిట్ చేసి దాన్ని అప్లోడింగ్ అనేది చేసింది. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఏంటంటే మీ ఇంటీరియర్ డిజైనింగ్ లో ఒక ట్రిక్ చెప్తున్నా, ఇది అప్లై చేయండి. లీడ్స్ అన్న వాళ్ళు చాలా దారుణంగా వస్తారు మీకు. బట్ ఇది ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీగా అప్లై చేశారు, ఇప్పుడు మీకు లెట్స్ సే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీకు ఆన్బోర్డ్ అయింది, దాన్ని మీరు స్టార్ట్ చేయాలి. 2 BHK ఒక 60 డేస్ అయింది అనుకోండి టైం లైన్. ఎవ్రీడే అయిపోయినా వీక్ 4 వీడియోలు ఇవాళ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది, వర్కర్స్ ఉంటారు కదా, వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ వీడియో తీయండి. 2 రోజుల తర్వాత వెళ్ళండి, వీడియో తీయండి. 3 రోజుల తర్వాత వెళ్ళండి, వీడియో తీయండి. 4 రోజుల తర్వాత వెళ్ళండి. ప్రతి వీడియో అప్డేట్ ఇవ్వండి ఆ ప్రాజెక్ట్ గురించి. అండ్ ప్రతి వీడియోలో ఒకటే మెన్షన్ చేయండి. లెట్స్ సే ఇది కేపీహెచ్పీలో ప్రాజెక్ట్ అనుకోండి. 2 BHK కేపీహెచ్పీ ప్రాజెక్ట్ లో ఇది మన డే 1, 2 BHK ప్రాజెక్ట్ లో ఇది మన డే 2, 2 BHK ప్రాజెక్ట్ లో ఇది డే 3. అలా మీరు ఒక సిరీస్ గా మెన్షన్ చేసి మీరు దగ్గర ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా లేకపోతే ఈ ఒక్క ప్రాజెక్ట్ ఫ్రమ్ ద డే 1 నుండి లాస్ట్ అవుట్పుట్ దాకా మీరు గనక ఒక సిరీస్ చేసి అప్లోడ్ చేశారు అనుకోండి, లిటరలీ ఒకటి ట్రస్ట్ బిల్డ్ అవుద్ది. అంటే ఓహో, వీళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తే ఇంత కేర్ఫుల్ గా చేస్తారా, ప్రాసెస్ ఎలా ఉంటుందా అని చెప్పి ఇలా చేస్తారు. సో బట్ దీన్ని చాలా మంది ఇంప్లిమెంట్ అన్నది చేయరు. మా క్లయింట్కి ఇప్పుడు 5 ప్రాజెక్ట్స్ ఆన్ బోర్డ్ లో ఉన్నాయి. ఐ మీన్ పేమెంట్ చేయగానే వాళ్ళకి ఇదే సిరీస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను మా క్లయింట్కి. మీరు ఎవ్రీడే నాకు ఒక వీడియో కావాలి, ఇలా సిరీస్ చేయాలి. 4 ప్రాజెక్ట్లకి 4 సిరీస్లు, 2 months కష్టపడండి చాలు, ఇంకా మీకు లీడ్స్ ఎలా వస్తాయి అలా వస్తాయి అని చెప్పా మా క్లయింట్కి అయితే నేను యాడ్స్ అనేది ఆపిచ్చేసాను. ఎందుకంటే ఫాలోవర్స్ వచ్చారు, కొన్ని ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. సో యాడ్స్ అన్నది ఆపాను, ఎందుకంటే ఆయన బిజీ అయిపోయారు. ప్రాజెక్టులకి వెళ్ళడాలు, సైట్కి విజిట్కి ఆటలకి వెళ్ళడం వల్ల యాడ్స్ నేను రన్ చేసిన సరే ఆయన మాట్లాడలేకపోతున్నారు. సో యాడ్ బడ్జెట్ ఎందుకని చెప్పి ఆ యాడ్ బడ్జెట్ ఆపిచ్చేసి ఆ యాడ్ బడ్జెట్తో ఏం చేయించాను, ఒక ట్రైపాడ్ కొనిపించా, ఒక మంచి మైక్ కొనిపించాను. సో ఈ రెండు మంచి కొంచెం 3,000 5,000 పెట్టి కొనిపించాను. ఎందుకు, యాడ్ బడ్జెట్ ఇక్కడ పెట్టుకున్నాం. మైక్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది మీరు కూడా ఒక సిరీస్ అనేది ఇలా స్టార్ట్ చేయండి. లిటరలీ లీడ్స్ మీకు డే 1 ఎక్స్పెక్ట్ చేయదు, లాస్ట్ డే ఎక్స్పెక్ట్ చేయండి అంతే. ఓకేనా? సో యా, ఇది మా ఇంటీరియర్ క్లయింట్ కి 450 ఫాలోవర్స్, 450 కాదు 0 ఫాలోవర్స్ నుండి 8,000 ఫాలోవర్స్ దాకా ఇది జర్నీ అనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా, మీరు ఏమైనా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే చెప్తా, మీరే ఎలా గ్రో అవ్వాలి సోషల్ మీడియా, ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్. కంపెనీ అకౌంట్లో చేస్తారా, మీ అకౌంట్లో చేస్తారా అనేది నిర్ణయించుకోండి. కంపెనీ అకౌంట్లోనే చేసుకోండి. మీ అకౌంట్ కంపెనీ అకౌంట్ రెండు అంటే మీరు మేనేజ్ చేయలేరు. కంపెనీ అకౌంట్ చేయండి. మంచి బయో, మంచి నేము, బయో, బ్లూటిక్ అన్నది తీసుకోండి ట్రస్ట్కి. అండ్ ఇంకొకటి లింక్స్ అనేవి కూడా బయోలో మీ వాట్సాప్ లింక్స్ కానీ యూట్యూబ్ లింక్స్ కానీ అలాంటివి పెట్టుకోండి. అండ్ కమింగ్ టు కంటెంట్కి వచ్చేసరికి ఫస్ట్ మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి ప్రజెంట్ క్లయింట్స్ ఉన్నారు, ఆ క్లయింట్ ప్రాసెస్ పెట్టండి. మీ ఇండస్ట్రీలో మీకు జరిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లెట్స్ సే ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ లో చాలా మంది డబ్బులు తీసుకొని ఎగరొట్టేసి వెళ్ళిపోతారు. ఒక ఇంటీరియర్ డిజైనింగ్ క్లయింట్ ఆన్బోర్డ్ చేసుకుని ఈ పాయింట్స్ చెక్ చేసుకోండి అని చెప్పి ఆ పాయింట్ చెప్పి సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీ ఇండస్ట్రీలో ఏదైనా క్లయింట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, దాన్ని మీరు ఒక బుక్ లో నోట్ చేసుకున్నారు అనుకోండి, మీ కళ్ళ ముందు బోల్డ్ కంటెంట్, అవి మీకు ఎలా చెప్పాలో కూడా తెలుసు. ఓకేనా? అండ్ టెస్టిమోనియల్ వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట టెస్టిమోనియల్ వీడియోస్కి. అండ్ మీ క్లయింట్ ప్రాసెస్ రిజల్ట్ కూడా మీరు చూపించండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి, కంటెంట్ ఎక్కడికి వెళ్ళినా మీరు షూట్ చేయండి. ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతా ఇంట్లోనే నాలాగా ఓన్లీ ఇంట్లోనే మాట్లాడతా అంటే అవ్వదు. సో మీరు బయటికి వెళ్తున్నా సరే బీ రోల్స్ తీసుకోండి, వాయిస్ ఓవర్ ఎక్కడ ఇచ్చేసుకోండి, సరిపోద్ది. కంటెంట్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కంటెంట్ తీయడం అనేది అలవాటు చేసుకోండి అంతే. మంచి మైక్ వాడండి, ఇది 3,000 ఎంతో ఉంటుంది, ఈ లింక్ కూడా పెడతా, మీకు కావాలంటే వెళ్ళి తీసుకోండి. అండ్ కెమెరా కూడా మంచి మొబైల్ తీసుకోండి. ఐ ప్రిఫర్ ఐఫోన్ అనేది బెస్ట్ అని చెప్తాను. ఆండ్రాయిడ్ కూడా బెస్టే, మంచి మొబైల్ అన్నది మీరు తీసుకోండి. మంచి మొబైల్ మంచి మైక్ వల్ల అవుట్పుట్ బాగుంటేనే కదా మనకి లీడ్ అన్నది వచ్చేది. సో ఇది మా క్లయింట్ జర్నీ. అండ్ నాట్ ఓన్లీ మేము ఇంటీరియర్ ఒక్క క్లయింట్ కానీ కాదు, మేము ఆల్రెడీ కొన్ని సలూన్స్ కి పర్సనల్ బ్రాండింగ్ కూడా బిల్డ్ చేసాము. ఒకటి
23K ఫాలోవర్స్, ఒకటి 25K ఫాలోవర్స్ అండ్ ఇంకోటి ఎంత చెప్తున్నారా అసలు నువ్వేమైనా పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకున్నావా అంటే చెప్తా. నేను 30K ఫాలోవర్స్ ఒక అకౌంట్ బిల్డ్ చేసుకున్నాను. అది మొన్న సస్పెండ్ చాలా మంది అవుతుందిగా. నా అకౌంట్ సస్పెండ్ అయింది. నాకు ఒక ఫిట్‌నెస్ పేజ్ కూడా ఉంది. 103K ఫాలోవర్స్. నాకు ఒక బ్రాండ్ విత్ శివ అని చెప్పి ఇది నా డిజిటల్ మార్కెటింగ్ పేజ్. ప్రెజెంట్ అయితే నేను 2 పేజెస్ హ్యాండిల్ చేస్తున్నాను. ఒకటి డిజిటల్ మార్కెటింగ్ పేజ్ అండ్ నా ప్యాషన్ కంటెంట్ ఫిట్‌నెస్ పేజ్. ఈ 2 పేజెస్ అయితే నేను బిల్డ్ చేస్తున్నాను. నేను ఒకళ్ళకి ఏదైనా బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ నిన్ను నువ్వు చేసుకోరా అంటారు చాలామంది. ఫస్ట్ అందుకే నేను నా బ్రాండ్స్, నా పేజెస్ నేను గ్రో చేసుకొని అప్పుడు నా క్లయింట్స్ పేజ్‌కి అయితే నేనైతే గ్రో చేస్తాను. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నా వాట్సాప్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను. మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉండి ఆన్‌లైన్‌లో గ్రో చేయాలి, పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేయాలంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మా ఏజెన్సీ మీకు హెల్ప్ చేస్తది. బాయ్.